ఎక్కువగా మనం చూస్తున్నాం కొన్ని మిస్టేక్స్ ఫైనాన్స్ పరంగా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎలాగా ఇది చేసుకోవాలని ఒక ఫైనాన్స్ ప్లానింగ్ ఉండదు. అసలు చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి అంటే పీపుల్ రెండు రకాల మిస్టేక్స్ ఉంటాయి. అందులో ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే క్రైమ్ కేటగిరీలోకి వెళ్తాయి. క్రైమ్ కేటగిరీ ఏంటి, ఇప్పుడు ఎవరో లింక్ క్లిక్ చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి అనడం, లేదంటే బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పే చేసి నేను 1000 రూపాయలు పెడితే నాకు ₹1,00,000 అవుతుంది, లేదంటే 10,000 అవుతుందని అనుకుని చేయడం, ఇవన్నీ క్రైమ్స్లోకి వస్తాయి. సో క్రైమ్స్ పక్కన పెడితే కొంతమంది ఏంటంటే జెన్యూన్గా రియల్గా సేవ్ చేద్దాం, ఇన్వెస్ట్ చేద్దాం, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఇవన్నీ ఫాలో అవుతూ కూడా సేవింగ్స్ చేద్దామని ఖర్చులు తగ్గించుకుని చాలా జెన్యూన్గా ఉండి కొంతమంది ఉంటారు చేసేవాళ్ళు డిసిప్లిన్డ్గా. బట్ స్టిల్ వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద మిస్టేక్ ఏంటంటే మెజారిటీ పీపుల్ చేసేది వితౌట్ గోల్ ఇన్వెస్ట్ చేయడం కానీ సేవ్ చేయడం అనేది ఒక ఫైనాన్షియల్ మిస్టేక్ కింద మనం అనుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే 2-3 మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, 2-3 ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, అండ్ రియల్ ఎస్టేట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ దేనికి అంటే చెప్పలేరు. సో ఎంత సేవింగ్స్ చేసినా ఇన్వెస్ట్ చేసినా కానీ ఓ ప్రాపర్ గోల్ ఆర్ ఎయిమ్ లేకుండా చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఒక 1 కిలోమీటర్ వెళ్ళే డిస్టెన్స్ ఉందని అనుకోండి, మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అదే ఒక 100 కిలోమీటర్స్ అనుకోండి, కంపల్సరీ బైక్ ఆర్ కార్ అనేది వాడాల్సిందే. సో దానికి రివర్స్లో చేసామని అనుకోండి, 100 కిలోమీటర్లు నేను నడిచి వెళ్తాను అంటే కనుక వర్కౌట్ అవ్వదు. సేమ్ వేలో ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా డిజైన్ చేసింది ఏంటంటే టెన్యూర్ ప్రకారం డిజైన్ చేసి ఉంటాయి. యాక్చువల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఒక టెన్యూర్కి, సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు అనేది ఒక టెన్యూర్కి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక టెన్యూర్, లైక్ 7 years ఆర్ 10 years ఆ టైప్ ఆఫ్ టెన్యూర్కి. అండ్ స్టాక్స్ కూడా కొన్ని రకాల స్టాక్స్ అనేవి కొన్ని రకాల టెన్యూర్లకి డిజైన్ చేసి ఉంటాయి. అలా కాకుండా మనం ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేసేస్తున్నాం అనుకోండి, ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్లో మనీ ఒక 20 years ఉంచితే అది లాస్ ఆఫ్ మనీ. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ గ్యారంటీ కదా అని అందరూ అనుకుంటారు. బట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరిగేది 7% ఉందని అనుకోండి, మనకు వచ్చే రిటర్న్స్ అనేవి 7% ఉంటాయి కనుక ఆల్మోస్ట్ మనకి మనీ అనేది లూజ్ అవుతూ ఉంది, లేదంటే సేమ్ ఉంది, పెద్దగా పెరగట్లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో సేవింగ్ వితౌట్ గోల్ ఆర్ వితౌట్ మిషన్ అనేది ఒక మిస్టేక్, పీపుల్ జనరల్గా చేస్తున్న మిస్టేక్ మాట. రెండోది ఏంటంటే ఇన్వెస్టింగ్ బిఫోర్ క్లియరింగ్ హై ఇంట్రెస్ట్ రేట్ డెప్ట్. సో చాలామంది లోన్స్ తీసుకుంటారు, ₹2 వడ్డీకి ₹3 వడ్డీకి లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, లేదంటే అది క్లియర్ చేయకుండానే సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ చేయడం మూలంగా కూడా వాళ్ళు మనీ అనేది గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు క్రెడిట్ కార్డ్ మీద 36% ఇంట్రెస్ట్ తీసుకున్నారు, అండ్ ఒక 1 lakh 2 lakh మీకు ఆ క్రెడిట్ కార్డ్ మీద ఉంది, మీరు మినిమం పేమెంట్స్ చేస్తున్నారు. సో ఇది క్లియర్ చేయకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, లేదంటే క్రిప్టోలో కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారని అనుకోండి, మీకు లాస్ అవుతున్నట్టు మనీ అనేది. ఎందుకంటే 36% సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి జనరేట్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ప్రాపర్గా ఫస్ట్ లోన్స్ ఏదైతే ఉన్నాయో, హై ఇంట్రెస్ట్ రేట్ లోన్స్, ఎస్పెషల్లీ పర్సనల్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ మీద ఉండే లోన్స్, లేదంటే బయట ఎవరి దగ్గర నుంచి ₹2 ₹3 వడ్డీకి తెచ్చుకునే లోన్స్, ఇవి క్లియర్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది బెటర్. సో ఇది రెండోది. మూడోది చేసుకుంటే కనుక హై రిటర్న్స్ని చేస్ చేయడం. నాకు ప్రాపర్ కన్సిస్టెన్సీ లేకుండా అండ్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా నేను హై రిటర్న్స్, ఏదైతే హై రిటర్న్స్ వస్తుందో అది చేస్ చేయడం. కొంతమంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో హై రిటర్న్స్ వస్తాయని ఏదో రీల్ కనిపిస్తుంది, లేదంటే న్యూస్ ఛానల్లో కానీ ఆర్టికల్లో కానీ ఏదో న్యూస్ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఈ టైప్లో చెప్పి హై రిటర్న్ మనం చేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే మనకి హై రిటర్న్ కంటే ముందు కన్సిస్టెన్సీ అనేది కావాలి. సో మనం ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ టెన్యూర్కి. ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ డిపాజిట్ 7% రిటర్న్ ఇస్తుంది, నాకు 1 year ఆర్ 2 years లోపు డబ్బులు కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బెస్ట్ ప్రోడక్ట్ అవుతుంది. సేమ్ వే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఆ 2 yearsకి పెట్టామని అంటే మనకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్ళకూడదు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్ వస్తుందని చెప్పి మనం ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు తీసుకెళ్ళి దానిలో పెడితే అది రాంగ్ మూవ్ అవుతుంది. సేమ్ వేలో ఒక 10 years పీరియడ్కి మీకు మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా మనం చూసుకుంటే 12 to 15% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లో 7% వచ్చే ఛాన్స్ ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో 4 times, లైక్ మీరు ఒక 10 lakhs పెడితే 40 lakhs అయ్యేది, ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో ఓన్లీ 20 lakhs అవుతుంది. సో డిఫరెన్స్ అనేది 20 lakhs ఉంది అప్రాక్సిమేట్ మనం చూసుకుంటే కనుక. సో ఈ కైండ్ ఆఫ్ హై రిటర్న్ని మనం చేయకుండా ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం చేయడం అనేది ఇంకొక మిస్టేక్ అని అనుకోవచ్చు. నెక్స్ట్
టైమింగ్ ద మార్కెట్ ఇన్స్టెడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద మార్కెట్. చాలా మంది చేసేది ఏంటంటే ఈ స్టాక్స్ పడిన తర్వాత, లేదంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ పడిన తర్వాత, లేదంటే సెన్సెక్స్ డ్రాప్ అయిన తర్వాత, నిఫ్టీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత, ఈ పాయింట్కి వచ్చిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేస్తానని అనుకుంటారు. బట్ అది కూడా ఎనదర్ రాంగ్ థింగ్. ఎందుకంటే అది ఎప్పుడు పడుతుంది అనేది మనకు తెలియదు. సో మొన్న వార్ రిలేటెడ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్స్ పడ్డాయి, దాని తర్వాత ట్రంప్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ పడ్డాయి. బట్ ఈ బిట్వీన్ చూసుకున్నా కానీ 2-3 months టైంలో మళ్ళీ మార్కెట్ హైక్ పెరిగింది. సో మళ్ళీ పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. జిఎస్టీ రిఫార్మ్స్ టుడే మళ్ళీ ఈ రిలేటెడ్ మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. సో మార్కెట్ అనేది ఫ్లక్చువేషన్ సో కామన్. సో మీరు మార్కెట్ ఫ్లక్చువేషన్ మీద డిపెండ్ అయ్యి నేను మార్కెట్ని బట్టి నేను చేస్తాను అంటే కనుక అది మీకు చాలా కష్టం. మీరు థింక్ లాంగ్ టర్మ్. జనరల్గా మనం మిడిల్ క్లాస్ పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే వీ క్యాలిక్యులేట్ టైమ్ ఇన్ ఇయర్స్. ఈ 1 yearకి ఎంత రిటర్న్ వస్తుంది, 2 yearsకి ఎంత రిటర్న్ వస్తుంది, 3 yearsకి ఎంత రిటర్న్ వస్తుంది, ఈ టైప్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ మీరు డికేట్స్లో క్యాలిక్యులేట్ చేయగలిగితే నెక్స్ట్ 10 yearsలో నా మనీ ఎంత అవ్వాలి, 20 yearsలో నా మనీ ఎంత అవ్వాలి, 30 yearsలో నా మనీ ఎంత అవ్వాలి. ఈ డికేట్స్ క్యాలిక్యులేషన్ జనరల్గా రిచ్ పీపుల్ చేస్తున్నారు, అందుకనే వాళ్ళ వెల్త్ అంతా కూడా మల్టిప్లై అవుతూ ఉంది. సో ఆ టైప్లో మీరు ఆ వేలో డికేట్స్లో క్యాలిక్యులేట్ చేస్తే కనుక మీకు వెల్త్ క్రియేషన్ అనేది చాలా పాజిటివ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్స్. సో స్టాప్ టైమింగ్ ద మార్కెట్, స్టార్ట్ ఇన్వెస్టింగ్ మనీ అండ్ గివ్ ద టైమ్ టు ద మనీ టు క్రియేట్ వెల్త్. సో ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ, ఇండెక్స్ ఫండ్స్ చూసుకోవచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ స్టాక్స్ చూసుకోవచ్చు. ప్రాపర్ వాల్యూ స్టాక్స్ కానీ, ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన స్టాక్స్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా చేయలేము అనుకుంటే, అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదని అనుకుంటే అట్లీస్ట్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ అయినా చేసుకుంటూ పీరియాడిక్గా వెళ్తే మనకి బ్యాలెన్స్ అవుతూ వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. బట్ థింక్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పీపుల్ చేసేది ఏంటంటే ఎయిదర్ ఓవర్ డైవర్సిఫై చేస్తారు, లేదంటే అండర్ డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఓవర్ డైవర్సిఫికేషన్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక 20 ఫండ్స్లో పెడతారు, స్టాక్స్లో అయితే ఒక 50 స్టాక్స్లో పెడుతూ ఉంటారు, లేదంటే పెన్నీ స్టాక్స్లో పెడుతూ ఉంటారు. దెన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ 2-3 కొంటూ ఉంటారు. సో ఇవన్నీ మేనేజ్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. ఇట్స్ ఓవర్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. అండ్ అండర్ డైవర్సిఫికేషన్ మనం చూసుకుంటే కొంతమంది వాళ్ళకి ఫేవరెట్ గోల్డ్ ఉంటుంది, గోల్డ్ అనేది ఫేవరెట్. ఇంకా డబ్బులు రాగానే గోల్డ్ కొంటూ ఉంటారు అన్నమాట. ఇంక వేరే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అనేది చూస్ చేయరు. లేదంటే కొంతమందికి రియల్ ఎస్టేట్ ప్లాట్స్ ఉంటాయి, ఇంకా కంటిన్యూస్గా రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొంటూ ఉంటారు. అండ్ వేరే అదర్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అసలు ఈవెన్ చెక్ చేయడం కూడా చెక్ చేయరు. కొంతమంది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లోనే పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఎదర్ ఓవర్ డైవర్సిఫికేషన్ చేసినా మనకి యావరేజ్గా రిటర్న్స్ తక్కువ వస్తాయి. అలాగని అండర్ డైవర్సిఫికేషన్ చేసినా కానీ మనము హై రిస్క్లోకి వెళ్ళే కేటగిరీలోకి ఉంటాం కాబట్టి మనకి ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2024-25 గోల్డ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది. స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మిగిలినవన్నీ పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు కంపేర్డ్ టు గోల్డ్. బట్ ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే కనుక స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి బాగా రిటర్న్ ఇచ్చినాయి. అంతకుముందు ఇయర్స్ వేరే అదర్ ఫండ్స్ అనేవి బాగా రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవర్ డైవర్సిఫికేషన్ అండ్ అండర్ డైవర్సిఫికేషన్ లేకుండా బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అనదర్ మిస్టేక్ అని మనం అనుకోవచ్చు. ఓకే రండి, ఒక కాలర్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. ఖమ్మం నుంచి మనోజ్ కుమార్ గారు నమస్తే అండి. వాసు గారు మాట్లాడండి. ఈ మంత్ 15 days లో హోటల్ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓకే, హోటల్ రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ వీక్ లో బెస్ట్ అని అడుగుతున్నాను. హోటల్ అండి, హోటల్లో అయితే మీరు సామ్హి హోటల్ అని ఒకటి ఉంటుంది, SAMHI. కరెంట్లీ 217 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ బ్రోకర్స్ కూడా దాని టార్గెట్ ప్రైస్ అరౌండ్ మీకు 350-390 వరకు ఇచ్చారనమాట. అంటే 1 year టెన్యూర్ మేము మెయింటైన్ చేయగలిగితే 100% అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నమాట. అండ్ ఇనీషియల్గా చూసుకున్నా లైక్ నెక్స్ట్ 2-3-4 days చూసుకున్నా ఇది ఏదైతే రేట్ కట్ ఉందో 12% నుంచి 5% మనది 7,500 కన్నా బ్రాకెట్ లోపల ఉండేది. మెజారిటీ ఆఫ్ వీల్ బుకింగ్స్ దాని అండర్లోనే ఉన్నాయన్నమాట. సో అది ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు అండి. సామ్హి SAMHI. ఐ థింక్ నిన్న థ్యాంక్ యూ.